విదేశీ పర్యటనలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సౌదీలోని రియాద్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. పెహల్గాంలో ఉగ్రదాడి, ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ వైఖరిని ఆపరేషన్ సింధూర్ ఎలా చేపట్టామనే దానిపై కూడా పలు దేశాలకు వివరించడానికి అఖిలపక్ష బృందంలో ఆజాద్ కలిసి వెళ్లారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం ఇప్పటికే బహ్రెయిన్, కువైట్లో పర్యటించింది. అయితే సౌదీకి చేరుకున్నాక ఆజాద్ అస్వస్థతకు గురయ్యారని పోస్ట్ చేశారు బైజయంత్ పాండా. ఆజాద్ కు మెడికల్ టెస్టులు జరిగాయని, చికిత్స కొనసాగుతోందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని స్పష్టం చేశారు. ఆజాద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే ఇంకొన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి ఉందని అన్నారు. బహ్రెయిన్, కువైట్ లో జరిగినటువంటి చర్చల్లో ఆజాద్ కీలక పాత్ర వహించారని, సౌదీ అరేబియా, అల్జీరియా ఈ చర్చల్లో కూడా ఆయన్ను మిస్ అవుతున్నామని పాండా అన్నారు.